హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డ్రీమ్స్ ఆఫ్ గురు యూట్యూబ్ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈరోజు నేను ఒక మంచి అద్భుతమైన నోటిఫికేషన్తో, మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇండియన్ నేవీలోని 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం అయితే ఇవ్వబోతుంది. ఓన్లీ 10th క్లాస్ ఉంటూ మాత్రమే చాలు, మీరు ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఈ పోస్ట్ వివరాలు చూసినట్లయితే ట్రేడ్స్ మ్యాన్ మేట్, ఇది చాలామంది అభ్యర్థులకు తెలిసిన నోటిఫికేషనే. 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ అయితే ఇది వచ్చింది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10th క్లాస్ క్వాలిఫికేషన్. పోస్ట్ నేమ్ వచ్చేసరికి ట్రేడ్స్ మ్యాన్ మేట్. ఖాళీల వివరాలు మనం చూసినట్లయితే మొత్తం 3 నేవల్ బేసెస్ నుంచి వీళ్ళు కంబైన్డ్గా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకి నోటిఫికేషన్ ఏ నేవల్ బేస్ వాళ్ళు నోటిఫికేషన్ అనేది వాళ్ళు రిలీజ్ చేసుకునే వాళ్ళు, అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు కండక్ట్ చేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే కంబైన్డ్గా, ఓకేనా, ఒకే నోటిఫికేషన్ ద్వారా అన్ని నేవల్ బేసెస్లో వాళ్ళు రిక్రూట్మెంట్ ఏవైతే వేకెన్సీస్ ఉంటారో వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. అంటే ఎవరు ఆల్ ఇండియా మెరిట్ తీసి మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకు సెలక్షన్, అంటే లొకేషన్ చాయిస్ అనేది సెలక్షన్ ఉంటుంది. దాని ప్రకారం మీకైతే ప్రొసీడింగ్ ఆర్డర్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అందువల్ల అన్ని నేవల్ బేసెస్కి సంబంధించి ఒకే సింగిల్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఖాళీల వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే విశాఖపట్నం నేవల్ బేస్ నుంచి మొత్తం 710 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అంటే ఇచ్చిన 3 నేవల్ బేసెస్లో విశాఖపట్నం నేవల్ బేసెస్ నుంచి ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. అలాగే 324 వచ్చేసరికి ముంబై నేవల్ బేస్ అండ్ కొచ్చి నేవల్ బేస్కి వచ్చేసరికి 125 వేకెన్సీస్. అంటే టోటల్గా ఎక్కువగా అయితే మనకి విశాఖపట్నం నేవల్ బేసెస్ నుండి ఎక్కువగా ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే PH క్యాండిడేట్స్ కూడా, అంటే ఇండియన్ నేవీలో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి కూడా అవకాశం అయితే ఇస్తున్నారు. అందువల్ల ఎవరైతే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ ప్రతి చిన్న నోటిఫికేషన్ కూడా మీరైతే వదలొద్దు. ఎందుకంటే ఏ అవకాశం ఏ రూపంలో వస్తుందో ఎవరికి కూడా మనకి తెలియదు. అలాగే ఏజ్ వచ్చేసరికి 18 to 25 ఇయర్స్ అనేది ఏజ్ ఇచ్చారు. అంటే మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ కింద వీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే చెప్పాను కదా ఇంతకుముందే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, లేదా ITI ఉన్న అభ్యర్థులు కూడా ఎలిజిబుల్నే. ఎందుకంటే 10th అయిన వాళ్ళు కొంతమంది అభ్యర్థులు ఐటీ కూడా చేస్తుంటారు. ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలాగే మీకు ఐటీ లేకపోయినా కూడా మీరు ట్రేడ్స్ మ్యాన్ మేట్కి, TMM ట్రేడ్స్ మ్యాన్ మేట్కి కూడా మీరు ఎలిజిబుల్. ఓకేనా? నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మినిమం అనేది మీకు ఏమని చెప్పాను, 25 ఇయర్ మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది 25 ఇయర్స్. అలాగే ఎవరైతే 25 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలిజిబుల్గా ఉంటుంది. SC ST అభ్యర్థులకు అయితే 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, అలాగే PWD వాళ్ళకి అన్రిజర్వ్డ్ అయితే 10 సంవత్సరాలు, OBC వాళ్ళకి 13, SC ST అయితే 15 ఇలా. అలాగే స్పోర్ట్స్ పర్సన్ కూడా వీళ్ళు అన్రిజర్వ్డ్ వాళ్ళకి అయితే 5, OBCకి అయితే 8, SC ST వాళ్ళకి అయితే 10 సంవత్సరాలు. ఓకేనా? అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ వరకు వాళ్ళు రాసుకోవచ్చు. SC ST క్యాండిడేట్స్ అయితే 45 ఇయర్స్ వరకు కూడా వీళ్ళు రాసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 205 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది వీళ్ళు డిసైడ్ చేశారు. ఆన్లైన్ మోడ్లో మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు పే చేసుకోవచ్చు. అలాగే SC ST అండ్ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. అలాగే మనం మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్టయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే, అంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్. చూడండి ఇక్కడ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఎవరైతే మెన్షన్డ్ క్వాలిఫికేషన్, అంటే నోటిఫికేషన్లో మెన్షన్డ్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు, మెన్షన్ క్వాలిఫికేషన్లో అంటే 10th క్లాస్లో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, అంటే మెరిట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అంటే అప్లై చేసిన ప్రతి అభ్యర్థికి కూడా వీళ్ళైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోరు. అంటే ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 450 మార్క్స్ నుండి 600 ఈ స్పాన్లో ఎవరైతే మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ఉంటారో
వాళ్ళకి మాత్రమే వీళ్ళు అడ్మిట్ కార్డ్స్ పంపుతారు. ఇది మ్యాక్సిమం చెప్తున్నాను, ఓకేనా. అంటే మినిమం 450, ఇది మే వ్యారీ అవుతుంది. అంటే కాంపిటీషన్ బట్టి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎంతమంది ఎక్కువగా అప్లై చేస్తే దాన్ని బట్టి ఫిల్టర్ చేసి వీళ్ళు అడ్మిట్ కార్డ్స్ అయితే అలొకేట్ చేస్తారు, ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ రాకపోతే, అంటే 10th క్లాస్లో మాకు తక్కువ మార్క్స్ ఉన్నాయి అయినా సరే మేము నావీ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే వాళ్ళకి చిన్న సింపుల్ ప్రాసెస్ అనేది మీకు వేరొక వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సింపుల్ ప్రాసెస్నే, అంటే మీరు ఏదైతే సెలక్షన్ ట్రిబ్యునల్ ఉంటుందో వాళ్ళు మీరు వెళ్ళి కోర్టులో కేసు వేసుకుంటే కోర్టులో, అంటే ప్రీవియస్ ఇయర్ కేసెస్లో సంబంధించి నేను చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కేసు వేసుకున్న అభ్యర్థులకి మీరు కేసు వేసుకుంటే ఆ అభ్యర్థులు కూడా అడ్మిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలా ఉద్యోగం పొందిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు, ఓకేనా. అంటే మెరిట్ ఉన్న అభ్యర్థులకు మాత్రం వీళ్ళు అడ్మిట్ కార్డ్స్ అయితే పంపుతారు. అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే చూడండి అప్లై చేసిన మాత్రాన అందరికీ అడ్మిట్ కార్డ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయరు, అది ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ మాదిరిగానే వీళ్ళు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. చూడండి సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే అథమెటిక్ ఉంటుంది, అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ ఇండివిజువల్ సెక్షన్స్ అనే వాళ్ళు వచ్చేసరికి 25 కింద వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క సిలబస్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా లైన్ టు లైన్ కూడా మీరు చూసి మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ సెలక్షన్ ప్రొవిజన్ మీకు చెప్పాను కదా, స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్, ఎగ్జామినేషన్, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, దెన్ మెడికల్ ఎగ్జామినేషన్, ఓకేనా. దెన్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి ప్రారంభిస్తారు అంటే 22 ఫిబ్రవరి 2021, ఓకేనా. ఈ నెల ఫిబ్రవరి 22వ తారీఖు నుండి అప్లికేషన్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అప్పటి వరకు మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారంటే మార్చ్ 7th వరకు వీళ్ళు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు, ఓకేనా. కీ ఫ్యాక్టర్స్ మీరు ఒకసారి గుర్తుంచుకున్నట్లయితే ఎక్కువ మార్క్స్ వచ్చిన అభ్యర్థులకే అడ్మిట్ కార్డ్స్ అయితే పంపుతారు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. చాలా మంచి నోటిఫికేషన్, అందువల్ల చాలా ఎవరైతే ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, ఓకేనా. చాలామందికి ఇది ఫెమిలియర్ నోటిఫికేషన్, 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అందువల్ల ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా సీరియస్గా తీసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. అలాగే ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అయ్యి, అంటే సెలక్షన్ ట్రిబ్యునల్ ఉంటుంది, ఎవరైనా నావల్ డాక్యుమెంట్లో మీకు తెలిసిన ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అయినట్లయితే వాళ్ళ యొక్క కొంత మెథడ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ట్రిబ్యునల్లో వెళ్ళి మీరు కోర్టులో కేసు వేసుకున్నట్లయితే 300 మార్కులు వచ్చిన అభ్యర్థికి కూడా అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. బట్ ఆ కేసు అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది క్విక్గా అయిపోతే మనం ఏమీ చేయలేం. బట్ ఏదైనా డిలే అయినట్లయితే డెఫినెట్లీ తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు కూడా అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంటే ప్రీవియస్లో జరిగిన కేసెస్ బట్టి నేను మీకు ఏదో చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఆ అప్రోచ్ మేనర్లో కూడా మీరు అడ్మిట్ కార్డ్ సంపాదించుకోవచ్చు. అందువల్ల ఎవరైతే మీరు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీరు ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన డ్రీమ్ జాబ్ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.